హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం 1857 సిపాయిల తిరుగుబాటు అందుకు గల కారణాలు తెలుసుకుందాం. 1857 సిపాయిల తిరుగుబాటు ముందు బ్రిటిష్ సైన్యం సిపాయి, సోల్జర్స్ అని రెండు రకాలుగా ఉండేది. సిపాయి అంటే మన భారతీయ సైనికులు, సోల్జర్స్ అంటే యూరోపియన్స్. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే 60:1 నిష్పత్తిలో ఉండేవాళ్ళు. అంటే సిపాయిలు 6 ఉంటే సోల్జర్స్ 1 ఉండేవారు అనమాట. తిరుగుబాటులో పాల్గొన్నవారు రాజులు, జమీందారులు, రైతులు, చేతి వృత్తుల వారు, సనాతనవాదులు. ఎవరెవరు? రాజులు, జమీందారులు, రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, సనాతనవాదులు. రాజులు ఎందుకు పాల్గొన్నారంటే ప్రధానంగా బ్రిటిష్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ బ్రిటిష్ రాజ్యాంగ సిద్ధాంతం అంటే ఎవరైనా వారసులు లేని రాజులు ఉంటే వారి యొక్క రాజ్యాలని బ్రిటిష్ వారు ఆక్రమించుకునేవాళ్ళు. ఈ బ్రిటిష్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే డల్హౌసీ. ఇది చాలా ముఖ్యమైన బిట్టు. బ్రిటిష్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే డల్హౌసీ. ఎవరు? డల్హౌసీ. ఈ బ్రిటిష్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, హజ్రత్ మహల్. ఎవరెవరు? ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, హజ్రత్ మహల్ తమ రాజ్యాలు కోల్పోయారు. అంటే చాలా రాజ్యాలు కోల్పోయినాయి. అవి మనకి గవర్నర్ జనరల్ దగ్గర చదువుకున్నాము. ఈ 1857 తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళు అయితే ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, హజ్రత్ మహల్. జమీందారులు కూడా 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు. ఎందుకంటే వారి భూములు ఆక్రమించుకున్నారు కాబట్టి. ఎవరు ముఖ్య? బీహార్ నందు కున్వర్ సింగ్. ఎవరు? పాల్గొన్న జమీందారు ఎవరంటే బీహార్ నందు కున్వర్ సింగ్. రైతులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వారి ఆర్థిక వ్యవస్థ వల్ల విపరీతమైన దోపిడీ ఉండేది. చేతి వృత్తులు బాగా దోపిడీకి గురైనాయి. సనాతనవాదులు, మతపరమైన కారణాలు. ఉదాహరణ వితంతు పునర్వివాహ చట్టం, సతీసహగమనం. సనాతనవాదులు ఎందుకు 1857 తిరుగుబాటు పాల్గొన్నారంటే మతపరమైన కారణాలు. వితంతు పునర్వివాహ చట్టం, సతీసహగమనం వల్ల సనాతనవాదులు నుంచి వ్యతిరేకత వచ్చింది. సిపాయిలు ఎందుకు పాల్గొన్నారంటే జాతి వివక్షత, క్రైస్తవ మిషనరీలు. అయితే ఇవి అండర్ కరెంటు ఉండేవి. తక్షణ కారణం ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ వివాదం. ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ వివాదం ఏంటంటే వీటికి ఆవు, పంది కొవ్వు పూయబడిన తూటాలు ఈ రైఫిల్స్లో వాడేవాళ్ళు అనమాట. అయితే వీటిని ముందు నోటితో కొరికి వాటిని లోడ్ చేయాల్సి ఉండేది. అందుకని ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ వాడటాన్ని వ్యతిరేకించనమాట. ఎందుకంటే హిందువులకేమో ఆవు పవిత్రమైన జంతువు, ముస్లిమ్స్ ఏమో పందిని అసహించుకునేవాళ్ళు. తిరుగుబాటు గమనం ఎలా జరిగిందంటే బరక్పూర్లో 34వ పదాతి దళం సిపాయి మంగల్ పాండేను 1857 మార్చి 29న ఉరితీశారు. ఎవరిని? మంగల్ పాండేని. ఇప్పుడు 1857 మార్చి 29న ఉరితీశారు. ఎందుకు ఉరితీశారంటే లెఫ్టినెంట్ బాగ్ కల్నల్ హార్స్ను కాల్చి చంపాడు. అందుకని మంగల్ పాండేని ఉరితీశారు. సిపాయి ఎవరిని? మంగల్ పాండేని ఉరితీశారు. ఎందుకు? లెఫ్టినెంట్ బాగ్ అండ్ కల్నల్ హార్స్ను కాల్చి చంపాడు కాబట్టి. సో 1857 మే 10న మీరట్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం ఏదంటే మీరట్. చాలా ఇంపార్టెంట్ ఇది. సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం ఏంటి? మీరట్. ఎక్కడ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది? మీరట్. 1857 మే 11న మొఘల్ చివరి చక్రవర్తి రెండవ బహదూర్ షాను ఢిల్లీకి వెళ్ళి చక్రవర్తిగా ప్రకటించారనమాట. ఎవరిని ప్రకటించారు? రెండవ బహదూర్ షా. తిరుగుబాటు కేంద్రాలు. 1857 తిరుగుబాటు కేంద్రాలు ఏంటంటే ముఖ్యంగా ఢిల్లీ, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, బీహార్, ఫైజాబాద్, బరేలీ. ఏంటి? ఢిల్లీ, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, బీహార్, ఫైజాబాద్, బరేలీ. ఢిల్లీలో ఉద్యమం చేసింది ఎవరు? బహదూర్ షా, బఖ్త్ ఖాన్. ఎవరు ఇక్కడ ఈ ఉద్యమాన్ని అణచివేసింది ఎవరంటే హడ్సన్. ఎవరు? హడ్సన్. బహదూర్ షాను రంగూన్ పంపించారు. అతను 1862లో అక్కడే చనిపోయాడు.
నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే ఇక్కడ తిరుగుబాటు చేశారు. ఝాన్సీలో అణచివేసింది ఎవరంటే హ్యూగ్రోస్. ఎవరు? హ్యూగ్రోస్. నెక్స్ట్ కాన్పూర్లో తిరుగుబాటు చేసింది ఎవరంటే నానాసాహెబ్. ఇతను బాజీరావు రెండో దత్తపుత్రుడు. అదే రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకుంటారు కదా, అందుకు నానాసాహెబ్ తిరుగుబాటు చేశాడు అనమాట. ఎవరు కాన్పూర్లో ఎవరంటే నానాసాహెబ్, తాంత్యా తోపే. ఇక్కడ అణచివేసింది ఎవరంటే క్యాంప్బెల్. కాన్పూర్లో తిరుగుబాటు చేసింది ఎవరు? నానాసాహెబ్, తాంత్యా తోపే. అణచివేసింది ఎవరంటే క్యాంప్బెల్. నానాసాహెబ్ నేపాల్ పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? నానాసాహెబ్ నేపాల్. తాంత్యా తోపే చంబల్ పోయి గెరిల్లా యుద్ధం చేశాడు, ఉరి తీశారు అతన్ని. తాంత్యా తోపే ఎక్కడికి వెళ్ళాడు? చంబల్. హజ్రత్ మహల్. లక్నోలో తిరుగుబాటు చేసింది ఎవరు? హజ్రత్ మహల్, వాజిద్ అలీ షా యొక్క భార్య. ఇక్కడ అణచివేసింది ఎవరంటే క్యాంప్బెల్. హజ్రత్ నేపాల్ పారిపోయింది. లక్నోలో ఎవరంటే హజ్రత్ మహల్. అణచివేసింది ఎవరంటే క్యాంబెల్. హజ్రత్ ఎక్కడికి వెళ్ళిందంటే నేపాల్ పారిపోయింది. నెక్స్ట్ బీహార్లో జగదీష్పూర్ అర్రా ప్రాంతంలో ఆ జమీందారు ఎవరంటే కున్వర్ సింగ్. అతనికి బీహార్ కేసర్ అనే బిరుదు కలదు. ఇక్కడ అణచివేసింది ఎవరంటే విలియం టేలర్, విన్సెంట్ ఐర్. ఎవరు అణచివేశారు? టేలర్, విన్సెంట్ ఐర్. విలియం టేలర్, విన్సెంట్. బీహార్లో తిరుగుబాటు చేసింది ఎవరంటే కున్వర్ సింగ్. బీహార్లో తిరుగుబాటు చేసింది ఎవరు? కున్వర్ సింగ్. అణచివేసింది టేలర్ అండ్ విన్సెంట్ ఐర్. కున్వర్ సింగ్ చనిపోయాడు. నెక్స్ట్ ఫైజాబాద్. ఇక్కడ తిరుగుబాటుదారు అంటే మౌల్వీ అహ్మదుల్లా. ఫైజాబాద్లో ఎవరు? మౌల్వీ అహ్మదుల్లా. అణచివేసింది జగన్నాథ్ సింగ్. అణచివేసింది ఎవరు? జగన్నాథ్ సింగ్. బరేలీ. ఇక్కడ తిరుగుబాటుదారు ఖాన్ బహదూర్ ఖాన్. అణచివేసింది క్యాంబెల్. బరేలీలో తిరుగుబాటుదారు ఎవరు? ఖాన్ బహదూర్ ఖాన్. అణచివేసింది క్యాంప్బెల్. ఒరిస్సాలోని పర్లాకిమిలో తిరుగుబాటు చేసిన ఎవరంటే రాధాకృష్ణ దండసేనుడు. ఎవరు? రాధాకృష్ణ దండసేనుడు. ఒరిస్సాలో పర్లాకిమిలో తిరుగుబాటు చేసిన ఎవరంటే రాధాకృష్ణ దండసేనుడు. అదే తూర్పుగోదావరి జిల్లాలోని ఎర్రన్నగూడెంలో తిరుగుబాటు చేసిన ఎవరంటే కోరుకొండ సుబ్బారెడ్డి. ఎవరు? కోరుకొండ సుబ్బారెడ్డి. కోరుకొండ సుబ్బారెడ్డి ఎక్కడ తిరుగుబాటు చేశాడని అడిగితే ఎర్రన్నగూడెం, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ కడపలో తిరుగుబాటు చేసిందంటే షేక్ పీర్ సాహెబ్. ఎవరు? షేక్ పీర్ సాహెబ్. కడపలో తిరుగుబాటు చేసింది ఎవరు? షేక్ పీర్ సాహెబ్. తిరుగుబాటు ఎందుకు విఫలమైంది? దేశవ్యాప్తంగా తిరుగుబాటు విస్తరించలేదు. ఉద్యమ పరిధి తక్కువగా ఉండటం, భారత జాతి మొత్తం పాల్గొనకపోవటం, రాజులు ఎక్కువగా బ్రిటిష్ వారికి మద్దతు పలికారు. ఎందుకెందుకు విఫలమైంది? దేశవ్యాప్తంగా తిరుగుబాటు విస్తరించలేదు, ఉద్యమ పరిధి తక్కువగా ఉండటం, భారత జాతి మొత్తం పాల్గొనకపోవడం, భారతీయ రాజులు ఎక్కువగా బ్రిటిష్ వారికి మద్దతు పలకడం. ఉదాహరణకి గ్వాలియర్ పాలకుడు సింధియా ఝాన్సీ తిరుగుబాటును అణచివేయడానికి కారణమయ్యాడు. తాంత్యా తోపేను మాన్ సింగ్ బ్రిటిష్ వారికి అప్పగించాడు. తాంత్యా తోపేను బ్రిటిష్ వారికి అప్పగించిన ఎవరంటే మాన్ సింగ్. తిరుగుబాటుపై వ్యాఖ్యానాలు. 1857 తిరుగుబాటు వరదకు ఆనకట్టలాగా పనిచేసిన వారు భారతీయ రాజులు అని అన్నదెవరంటే లార్డ్ కానింగ్. ఎవరు? లార్డ్ కానింగ్. 1857 తిరుగుబాటు వరదకు ఆనకట్టగా పనిచేసిన వారు భారతీయ రాజులు అని అన్నదెవరంటే లార్డ్ కానింగ్. బ్రిటిష్ చరిత్రకారులు ఏమనంటే మ్యూటినీ అని తిరుగుబాటుకు పేరు పెట్టారు. ఎవరు వాళ్ళంటే లారెన్స్ అండ్ సిలీ. ఎవరు? లారెన్స్ అండ్ సిలీ. మ్యూటినీ అని అన్నది 1857 తిరుగుబాటుని మ్యూటినీ అని అన్నది ఎవరంటే లారెన్స్ సిలీ. ఇండియన్ మ్యూటినీ బుక్ రాసింది ఎవరంటే జీబీ మార్లేసన్. ఎవరు? జీబీ మార్లేసన్. ఆయన రాసిన బుక్ ఏంది? ఇండియన్ మ్యూటినీ. ఏంటి? ఇండియన్ మ్యూటినీ. మ్యూటినీ అంటే ఏంటి? కింది స్థాయి ఉద్యోగులు పై స్థాయి ఉద్యోగులపై చేసే తిరుగుబాటునే మ్యూటినీ అంటారనమాట. విడి సావర్కర్ అండ్ కార్ల్ మార్క్స్ ఏమన్నారంటే ప్రథమ జాతీయ స్వాతంత్ర పోరాటం అన్నారు. ఏమన్నారు? ప్రథమ జాతీయ స్వాతంత్ర పోరాటం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రథమ జాతీయ స్వాతంత్ర పోరాటం అని అన్నది ఎవరంటే సావర్కర్ అండ్ కార్ల్ మార్క్స్. ఎవరెవరు? సావర్కర్ అండ్ కార్ల్ మార్క్స్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సిపాయిల తిరుగుబాటు అన్నాడు. సిపాయిల తిరుగుబాటు అని అన్నది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సిపాయిల తిరుగుబాటు అన్నాడు. సో సిపాయిల తిరుగుబాటు అన్నది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ప్రథమ జాతీయ స్వాతంత్ర పోరాటం అన్నది ఎవరంటే విడి సావర్కర్ అండ్ కార్ల్ మార్క్స్. మ్యూటినీ అని అన్నది ఎవరంటే లారెన్స్ అండ్ సిలీ. ముస్లింల తిరుగుబాటు అన్నది ఎవరంటే రాబర్ట్ అండ్ కూప్లాండ్. ఏమన్నారు? ముస్లింల తిరుగుబాటు అన్నారు.
కాయే, టేలర్, మాలసన్ వీళ్ళు ఏమన్నారంటే హిందూ ముస్లింల తిరుగుబాటు అన్నారు. హిందూ ముస్లింల తిరుగుబాటు అన్నది ఎవరంటే కాయే, టేలర్, మాల్సన్. నల్లజాతి వారు తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం అని అన్నది ఎవరంటే కాయే. నల్లజాతి వారు తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం అని అన్నది ఎవరంటే కాయే. అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని అన్నది ఎవరంటే టీఆర్ హంస్. అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం అన్నది ఎవరంటే టీఆర్ హంస్. అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని అన్నది ఎవరంటే టీఆర్ హంస్. సాంప్రదాయ శక్తులు క్రైస్తవానికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని అన్నది ఎవరంటే రీస్. ఎవరు? రీస్. సాంప్రదాయ శక్తులు క్రైస్తవానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం అన్నది ఎవరంటే రీస్. జాతీయ తిరుగుబాటు అన్నది ఎవరంటే నెహ్రూ, డిస్రౌలి. జాతీయ తిరుగుబాటు అన్నది ఎవరు? నెహ్రూ, డిస్రౌలి. జాతీయ తిరుగుబాటు అన్నది ఎవరంటే నెహ్రూ, డిస్రౌలి. స్వతంత్ర సమరం అన్నది ఎవరంటే యుఎన్ సేన్, ఎస్ఎన్ సేన్. ఎస్ఎన్ సేన్. స్వాతంత్ర సమరం అన్నది ఎవరంటే ఎస్ఎన్ సేన్. సైనిక పౌర తిరుగుబాటుదారుల కలయిక అని అన్నది ఎవరంటే ఎస్బి చౌదరి. సైనిక పౌర తిరుగుబాటుదారుల కలయిక అన్నది ఎవరంటే ఎస్బి చౌదరి. జాతీయ తిరుగుబాటు అన్నది ఎవరంటే నెహ్రూ, డిస్రౌలి. స్వాతంత్ర సమరం అన్నదంటే ఎస్ఎన్ సేన్, శైలేంద్రనాథ్ సేన్. ఎస్బి చౌదరి ఏమన్నాడంటే సైనిక పౌర తిరుగుబాటుదారుల కలయిక అని అన్నాడు. తిరుగుబాటు ఫలితం. ఆంగ్లేయ మొత్తం పరిపాలన వ్యవస్థలో మార్పులు చేశారు. 1858 భారత ప్రభుత్వ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసింది. 100 సంవత్సరాల పాలన అంతమైంది. పరిపాలన బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్ళిపోయింది. 1858 చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన పూర్తిగా రద్దు చేయబడింది. గవర్నర్ జనరల్ వైస్రాయ్ రాజప్రతినిధిగా మార్చారు. గవర్నర్ జనరల్ పేరును గవర్నర్ జనరల్ వైస్రాయ్గా మార్చారు. మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. లండన్ నందు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రద్దు చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్, భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించారు. ఏమేమి రద్దు చేశారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను రద్దు చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్, భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించారు. ఎక్కడ? లండన్లో. మొట్టమొదటి సెక్రటరీ అండ్ స్టేట్స్, భారత రాజ్య కార్యదర్శి ఎవరంటే చార్లెస్ వుడ్స్. ఎవరు? చార్లెస్ వుడ్స్. హైదరాబాద్ సంస్థానంలో 18వ తిరుగుబాటు గురించి తెలుసుకుందాం. ఔరంగాబాద్లో మీర్ ఫిదా అలీ అనే సైనికుడు ఆంగ్లేయ అధికారి కల్నల్ అబాట్పై కాల్పులు జరపగా మీర్ ఫిదా అలీని ఉరితీశారు. ఔరంగాబాద్లో ఎవరు? మీర్ ఫిదా అలీ. ఎవరిని చంపాడు? కల్నల్ అబాట్పై కాల్పులు జరిపాడు. అతను పట్టుకొని ఉరితీశారు. ఔరంగాబాద్లో మీర్ ఫిదా అలీ. హైదరాబాద్లో చిదా ఖాన్. హైదరాబాద్లో ఎవరు? చిదా ఖాన్. హైదరాబాద్లో చిదా ఖాన్, ఔరంగాబాద్లో మీర్ ఫిదా అలీ. 1857 జూలై రోహిల్లా నాయకుడైన తుర్రేబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీని సికింద్రాబాద్ బొల్లారం నుండి దాడి చేశాడు. 1857 జూలైలో రోహిల్లా నాయకుడైన తుర్రేబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీని సికింద్రాబాద్లోని బొల్లారం నుండి దాడి చేశాడు. సాలార్ జంగ్ 1 తిరుగుబాటును అణచివేసి తుర్రేబాజ్ ఖాన్ని కోటిలో ఉరితీశాడు. తుర్రేబాజ్ ఖాన్ అనుచరుడు మౌల్వి అల్లావుద్దీన్ను మంగళంపల్లి వద్ద అరెస్ట్ చేసి అండమాన్ తరలించారు. ఎక్కడ తరలించారు? అండమాన్కి. ఎవరిని? మౌల్వి అల్లావుద్దీన్ని. సర్కేడ్ గ్రామ పట్టువారైన రంగారావును నానాసాహెబ్తో సంబంధాలు ఉండటంతో నిజాం ఉరితీశాడు. రాయచూర్లో భీమ్రావు, నిర్మల్లో రాంజీగోండ్ వీళ్ళు మన నిజాం పరిపాలనలో తిరుగుబాటు చేశారు. రాంజీగోండ్ నిర్మల్లో ఉరితీశారు. నిర్మల్లో ఎవరిని ఉరితీశారంటే రాంజీగోండ్ని. రాయచూర్లో తిరుగుబాటు చేసింది ఎవరంటే భీమ్రావు. సర్కేడ్ గ్రామ పట్టువారు ఎవరంటే రంగారావు. రంగారావుని ఎందుకు ఉరితీశారంటే నానాసాహెబ్తో సంబంధాలు కలిగి ఉండటం వల్ల. ఎందుకు? నానాసాహెబ్. రంగారావు ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాడంటే నానాసాహెబ్. నిజాం సంస్థానంలో ఎవరెవరు తిరుగుబాటు చేశారంటే మీర్ ఫిదా అలీ, చిదా ఖాన్, తుర్రేబాజ్ ఖాన్, మౌల్వి అల్లావుద్దీన్, రంగారావు, భీమ్రావ్, రాంజీగోండ్. ఎవరెవరు?
మీర్ ఫిదా అలీ, చిదా ఖాన్, తుర్రేబజ్ ఖాన్, మౌల్వి అల్లావుద్దీన్, రంగారావు, భీమ్రావ్, రాంజీగొండ్.